ప్రజెంట్ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే స్క్విడ్ గేమ్స్ 2 అనేది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. చాలామందికి ఇష్టమైన సిరీస్లో స్క్విడ్ గేమ్స్ కూడా అయితే ఒకటి. అయితే రీసెంట్గా స్క్విడ్ గేమ్స్ థీమ్తో ఒక వీడియో అయితే బాగా వైరల్ అయితే అవుతుంది. ఆ వీడియోని మనం కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ వైరల్ అవుతున్న ఆ వీడియో అంటే మీకు చూపిస్తాను. చూస్తున్నారుగా, యాక్టర్ విజయ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ, నెక్స్ట్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, మోహన్ లాల్ గారు, నాగ చైతన్య, నాగార్జున గారు, సూర్య, మహేష్ బాబు గారు, అలానే మనకి విజయ్ దేవరకొండ, ధనుష్ గారు, అలానే వీళ్ళు చెస్ ఛాంపియన్స్ ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అజిత్ గారు, అలానే మనకి మమ్ముటి, దుల్కర్ సల్మాన్ గారు, మనకి యష్, రామ్ చరణ్ గారు, హృతిక్ రోషన్, రానా గారు, విక్రమ్ విజయ్ సేతుపతి గారు, బ్రహ్మానందం, అలానే ఇంకొక హిందీ కమీడియన్ అనమాట. వీళ్ళందరూ కూడా వాస్తవానికి స్క్విడ్ గేమ్స్ థీమ్లో ఒకళ్ళు వీడియో అయితే జనరేట్ చేశారు. కంప్లీట్గా అది ఏదో జనరేట్ చేసిన వీడియో. మరి మనం ఇటువంటి ఏ వీడియోని జనరేట్ చేయడం కష్టం అనుకుంటున్నారేమో, చాలా ఈజీగా ఇటువంటి వీడియోని అయితే మనం జనరేట్ చేయొచ్చు. సో దానికి స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ వేలో చాలా మినిట్స్లో చేసేయచ్చు అనమాట. అదేంటో మనం ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. ఏ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ చాలా సింపుల్ అండి. మీరు ఎక్స్ అకౌంట్ x.comలో గ్రాక్ ఏ అనే ఒక అప్లికేషన్ ఎంత ఉంటుంది. మీకు ఎక్స్ ప్లాట్ఫామ్ అయితే యాక్సెస్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఇక్కడ గ్రాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఈవెన్ మీ స్మార్ట్ ఫోన్లో కూడా మీరు x.comలో మీకు అకౌంట్ నథింగ్ బట్ ట్విట్టర్ ఎవరైతే అకౌంట్ ఉంటుందో ఫ్రీగా మీకు గ్రాక్ యాక్సెస్ వచ్చేసింది. సో మీరు గ్రాక్ని ప్రెస్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ మీకు ఇందాక మీరు చూపించిన వీడియో అది ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ మన ఇమేజెస్ జనరేట్ చేసుకోవడం కోసం గ్రాక్ ఏ అయితే యూజ్ చేశారు, వాళ్ళు కూడా గ్రాక్ ఏనే యూజ్ చేశారనమాట. సో ఉదాహరణకి నేను జనరేట్ చేసిన ఇమేజ్ చూడండి. జనరేట్ పవన్ కళ్యాణ్ అండ్ అజిత్ పిక్చర్ అండ్ స్క్విడ్ గేమ్ స్టైల్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారిది అజిత్ గారిది సంబంధించిన స్క్విడ్ గేమ్ సంబంధించిన థీమ్తో ఇమేజెస్ అయితే జనరేట్ అయింది. సో మనం వచ్చిన ఇమేజ్ని రైట్ క్లిక్ ప్రెస్ చేసి డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో మన ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ ప్రెస్ చేసుకుని సేవ్ ఇమేజ్ చేస్తే మన ఇంటర్నల్ మెమరీలోకి ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. దాని తర్వాత జనరేట్ అల్లు అర్జున్ అండ్ యష్ పిక్చర్ అండ్ స్క్విడ్ గేమ్ స్టైల్ అని ఇస్తే అల్లు అర్జున్ గారిది అలానే యష్ గారికి సంబంధించిన ఇమేజ్ అనేది ఇలా జనరేట్ అయింది. సో మనకు వచ్చిన దాంట్లో కొన్ని రాంగ్ ఇమేజెస్ అయితే వస్తే మనకు కావాల్సిన బెస్ట్ ఇమేజ్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలానే దాన్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. సో నేను ఇంకొక ఇమేజ్ ఇప్పుడు లైవ్లో మీకు జస్ట్ ఒక ప్రాంప్ట్ మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ నేను జనరేట్ మహేష్ బాబు అండ్ ప్రభాస్ పిక్చర్ అండ్ స్క్విడ్ గేమ్ స్టాండింగ్ స్టైల్ అంటే కొంచెం నుంచున్న స్టైల్లో రావాలన్నట్టుగా నేను ఇచ్చిన ప్రాంప్ట్. సో నేను రైట్ క్లిక్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ప్రాంప్ట్ తీసుకున్న వెంటనే మనకైతే ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. సో మనకి ఇమేజెస్ అయితే వచ్చినాయి, ప్రభాస్ గారిది, మహేష్ బాబు గారిది. సో మనకి ఏ ఇమేజ్ మీకు ఏది బాగా రియలిస్టిక్గా అనిపించిందో ఆ ఇమేజ్ని మరి సేవ్ ఇమేజ్ చేస్తే మనకి ఇమేజెస్ అయితే సేవ్ అయిపోతాయి. ఇలాగా ఫస్ట్ మీకు కావాల్సిన క్యారెక్టర్స్ ఎవరైతే స్క్విడ్ గేమ్స్లో ఇద్దరు పార్ట్నర్స్ కింద ఇమేజెస్ వాళ్ళ ప్రాంప్ట్ ఇవ్వండి, స్క్విడ్ గేమ్ స్టైల్ అని చెప్పి ఇస్తే కనుక ఇమేజెస్ అయితే ఫామ్ అయిపోతాయి. సో వన్స్ మీకు ఇమేజెస్ అన్ని రెడీ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి, సింపుల్గా ఈ ఇమేజెస్ని కాస్త వీడియోలో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం నేను ఒక ఫ్రీ వెబ్సైట్ అయితే చూశాను. ఆ వెబ్సైట్ ఏంటంటే deepai.org అని అయితే ఉంటుందన్నమాట. చాలా సింపుల్ అనమాట. ఇక్కడ మీరు ఏ ఇమేజ్ని వీడియో కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సిందే. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ కానీ జస్ట్ ఇక్కడ ఇమేజ్ని వేసి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను ఇమేజ్ సెలెక్ట్ చేయబోతున్నాను. ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసి మనం ఇందాక క్రియేట్ చేసిన మహేష్ బాబు గారి, ప్రభాస్ గారి ఇమేజ్ చేసి ఓపెన్ ప్రెస్ చేస్తున్నాను. ఇది ఇమేజ్ని లోడ్ చేసుకుంటుంది ఇప్పుడు ఫస్ట్. సో మన ఇమేజ్ లోడ్ చేసుకున్న తర్వాత కొంత టైంలో మనకి ఆ ఇమేజ్ కాస్త వాళ్ళ మోషన్ కింద వచ్చేసింది, చూసారా, వీడియో కింద కన్వర్ట్ అయిపోయింది. సో నేను ఇందాక చిరంజీవి గారిది కూడా ఇలాగే ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. చూసారుగా, చిరంజీవి గారు, మోహన్ లాల్ గారిది వీడియో అయితే వచ్చేసింది. సో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయను, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్లో నాకు ఇమేజ్ టు వీడియో కావాలంటే ఈ పర్టికులర్ టూల్ అయితే యూజ్ చేయండి. నేను దీంట్లోనే ఇవన్నిటిని కూడా మన యష్ గారిది, అల్లు అర్జున్ గారిది ఇవన్నీ కూడా జనరేట్ చేశాను. సో ఇలాగా మీరు ఒక 4-5 వీడియోస్ ఏదైతే వచ్చినాయో దీని వచ్చిన వీడియోస్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈ మన ఇంటర్నల్ ఫోల్డర్లో వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఫైనల్గా ఏం చేయాలంటే ఇప్పటిదాకా మనకి ఏదైతే ఇమేజెస్ ఇలాగా వీడియోస్ని ఇక్కడ జనరేట్ చేసుకుని ఒక 4 to 5 వీడియోస్ వస్తాయి కదా, ఆ 5 వీడియోస్ని ఇంకొక ఎక్స్టర్నల్గా మనకి ఏదన్నా మీరు బాగా వాడే వీడియో ఎడిటర్ ఏదైతే ఉంటుందో అందులో ఈ 4 వీడియోస్ని కలిపి ఫైనల్ అవుట్పుట్ కింద ఒకే వీడియోలో జనరేట్ చేస్తే మీకు ఎందాక చూపించిన స్క్విడ్ గేమ్ సంబంధించిన వీడియోని జనరేట్ చేసిన వీడియోని మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఒకసారి
మనకి లాస్ట్లో ఆ వీడియోని కూడా ప్లే చేద్దాం. ఫైనల్గా మన అన్ని మెర్జ్ చేసిన వీడియో ఎలా వచ్చిందో మీరు కూడా చూడండి. స్విడ్ గేమ్ స్టైల్ వీడియోస్ని ఏఐని యూస్ చేసి చాలా తక్కువ టైంలోనే మీరు కూడా జనరేట్ చేయొచ్చు. కొంచెం క్రియేటివిటీ, జస్ట్ మీరు కావాల్సిన ప్రాంప్ట్స్ కానివ్వండి, ఆ సరైన ప్రాంప్ట్ ఇస్తే ఆ వీడియోస్ని మీరు కూడా ఫ్రీగానే జనరేట్ చేయొచ్చు. మరి ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ కంటెంట్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.